వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శతాబ్ది ఉత్సవాల సమావేశంలో పాల్గొన్న ప్రధాని మంత్రి. ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం. ఎజెండాలో కీలక అంశాలు. బోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో శ్రీ నారాయణ గురుదేవ్ మరియు మహాత్మా గాంధీ మధ్య జరిగిన చారిత్రాత్మక సంభాషణ యొక్క శతాబ్ది ఉత్సవ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్నారు. संसद में मेरे साथी श्री अडूर प्रकाश जी, अन्य सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, पिन्ने एंडे एल्ला प्रियपेट मलयाली सहोदरी सहोदरियन मार्को एंडे विनीत माय नमस्कारों. आज ये परिसर देश के इतिहास की एक अभूतपूर्व घटना को याद करने का साक्षी बन रहा है. एक ऐसी ऐतिहासिक घटना जिसने न केवल हमारे स्वतंत्रता आंदोलन को नई दिशा दी, बल्कि स्वतंत्रता के उद्देश्य को, आजाद भारत के सपने को ठोस मायने दिए. 100 साल पहले श्री नारायण गुरु और महात्मा गांधी की वो मुलाकात आज भी उतनी ही प्रेरक है, उतनी ही प्रासंगिक है. 100 साल पहले हुई वो मुलाकात सामाजिक समरसता के लिए ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాంజెంట్ కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకే కేటాయించే ప్రతిపాదనను ఆమోదించనుంది. 1782.98 కోట్ల పెట్టుబడితో కాంజెంట్ 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. 49వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో పరిపాలనా భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 882.47 కోట్లతో జీఏడీ టవర్, 1487.11 కోట్లతో హెచ్ఐడి కార్యాలయాలు, 1303.85 కోట్లతో ఇతర పరిపాలనా భవనాల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు కేబినెట్ అనుమతులు మంజూరు చేయనుంది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ చట్టంలో పలు నిబంధనల సవరణలకు ఆమోద ముద్ర వేయనుంది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం కల్పించే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కుప్పం నియోజకవర్గంలో నీటి వనరులకు సంబంధించి 51 పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జూలై 13న ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలందరి సహకారంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి బోనాలను నిర్వహించుకోవాలన్నారు. బోనాల ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా
అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం గ్రామ సచివాలయ సిబ్బంది బదిలీల నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 5ను వెంటనే రద్దుపరచాలని వీకోట ఎంపీడీఓ ఈశ్వర్ కు వినతిపత్రం సమర్పించారు. గ్రామ సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదు అనే కొత్త నిబంధన విధించారని, గతంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 2 సార్లు బదిలీలు జరిగాయని, కానీ అప్పుడు ఇలాంటి నిబంధన దించలేదని, గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మాకు ప్రస్తుతం వచ్చే జీతం కేవలం 29,000 మాత్రమే అని, 85% మంది ఉద్యోగులు వారి వారి సొంత మండలాల్లోనే విధులు నిర్వహిస్తున్నామని, మేము అందరం ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక సదర ప్రాంతాలకు వెళ్లి చాలని జీతాలతో ప్రైవేట్ ఉద్యోగాలు చేయలేక సచివాలయ ఉద్యోగులుగా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు వచ్చే జీతం తక్కువైనప్పటికీ సొంత గ్రామానికి దగ్గరలో ఉండడం వలన కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, ఇప్పుడు సొంత మండలాల్లో ఉద్యోగం చేయకూడదని ప్రభుత్వం కొత్త నిబంధన వల్ల మాకు వచ్చే ఈ చిన్న జీతంతో సొంత ఊరికి దూరంగా బాడుగు ఇండ్లు పోయి రావడానికి ఛార్జీలు వెచ్చించుకొని ఎక్కడో ఉద్యోగం చేయడం అనేది చాలా భారంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున మాపై దయవుంచి సచివాలయ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని, నిబంధనల్లో మినహాయింపు ఇచ్చి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీడో గారికి నమస్తే మరియు మీడియా మిత్రులకు నమస్తే. ఇప్పుడు మేము 2019లో సొంత పంచాయతీ కాకుండా పక్క పంచాయతీల్లో సొంత మండలాల్లో ఉండి కూడా పనిచేసుకోవచ్చు అనే దీని ద్వారా రికార్డ్ అసిస్టెంట్ స్పేస్ స్కేల్ ద్వారా జాయిన్ అయినాము. ఇప్పుడేమంటే ప్రభుత్వం వారు మన విడుదల చేసిన జీవో నెంబర్ 5 ఏమంటున్నారంటే సొంత మండలాల్లో ఉండి పనిచేసుకోవచ్చని చెప్తున్నారు. సో ఇప్పుడు మాకు వచ్చే జీతభత్యాలు అనేది తక్కువగా ఉంటున్నాయి. దీంతో మేము బయట మండలాలకంతా వెళ్ళి అక్కడ ఉంటే మేము హౌస్ రెంట్ అంతా పే చేసుకొని ట్రాన్స్పోర్ట్ అంతా పెట్టుకొని మా పిల్లల్ని, మరి భార్యల్ని నెక్స్ట్ తల్లిదండ్రులను పోషించుకోలేకపోతున్నాము. కావున అర్బన్ వాళ్ళకి కల్పించినట్లు మాకు కూడా సొంత పంచాయతీలో కాకుండా అదే మండలంలో ఉంటూ పనిచేసుకునేదానికి వీలు కల్పించాల్సిందిగా ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. కావున ప్రభుత్వం వారు కూడా మాపై దయ ఉంచి మా యొక్క వినతుల్ని మన్నించి మాకు ఏదైనా మేము కోరుకుంటున్న దాన్ని జీవో నెంబర్ 5ని క్యాన్సిల్ చేసి సొంత మండలాల్లో ఉండి పనిచేసుకునేదానికి మాకు వీలు కల్పిస్తారని చెప్పని మా అందరి తరఫున ఆశిస్తున్నాము. నమస్కారం. బదిలీల జీవో 5ను సవరించి సొంత మండలాల్లోనే పోస్టింగులు ఇవ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రామ సచివాలయ సిబ్బంది ఆందోళనకు దిగారు. కొద్దిసేపు ధర్నా చేసి ఆర్డీఓ దాసిరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు వరప్రసాద్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి సర్వీస్ రూల్స్ వర్తింపచేసి పదోన్నతులు, నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రవిప్రసాద్, నరసాపురం గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘానికి అసోసియేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా జియో నెంబర్ 5లో సవరింపులు ఇవ్వాలని, మా గ్రామ సచివాలయ ఉద్యోగులకి నేటివ్ మండలంలో పనిచేసుకునే అవకాశం ఇప్పించాలని, గ్రామ సచివాలయాన్ని లేదా గ్రామ పంచాయతీని యూనిట్గా తీసుకోవాలని ట్రాన్స్ఫర్స్ విషయంలో, అలాగే రేషనలైజేషన్ విషయంలో మిగిలిన సిబ్బంది యొక్క భవిష్యత్తు వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి డిప్యూటేషన్ పంపుతారా, అబ్జార్ప్షన్ మీద పంపుతారా అనే విషయంలో క్లారిటీ వాళ్ళని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఒకవేళ డిప్యూటేషన్ లేదా అబ్జార్ప్షన్ ఇచ్చిన పక్షంలో మిగులు సిబ్బందితో పాటు ఉన్న సిబ్బందికి కూడా మెరిట్ కమ్ రోస్టర్ బేసిస్ మీద, మెరిట్ కమ్ సీనియారిటీ లిస్ట్ బేసిస్ మీద వాళ్ళకు కూడా మూవ్ అవడానికి అవకాశం ఇప్పించాలని కోరుతున్నామండి. అలాగే ట్రాన్స్ఫర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, అనుమానాలకు తావు లేకుండా, హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా జరగాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం కోమరగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడి.
300 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ నకిలీ మద్యం తయారు చేసే యంత్రం లభ్యం. 15 లక్షల విలువ ఉంటుందన్న అమలాపురం ఎక్సైజ్ అధికారులు దాడి చేసే సమయంలో తయారు చేసిన నకిలీ మద్యం కేసులను 2 ఆటోల్లో ఎగుమతులు చేస్తున్న నిందితుడు. ఏసీ బ్లాక్ లిక్కర్ పేరుతో బ్రాండ్స్ సృష్టించి నకిలీ మద్యం విక్రయాలు. ఎక్సైజ్ అధికారుల దాడులతో పారిపోయిన ప్రధాన నిందితుడు. అదుపులో 6 నిందితులు. హైదరాబాద్ నుంచి సరఫరా అవుతున్న ఈ స్పిరిట్ కు కోనసీమకు చెందిన వ్యక్తులకు చేరవేతలో కీలక వ్యక్తులు. నకిలీ మద్యం తయారీకి మిషన్, స్పిరిట్ ఇలా ముడిసరుకులు సరఫరా చేసే ముఠా పెద్ద స్థాయిలో వ్యాపారం. నోరు విప్పని ఎక్సైజ్ అధికారులు. చైన్ లింక్ ద్వారా కోనసీమలో జరుగుతున్న నకిలీ మద్యం వ్యాపారం విషయంలో మూలాలు దొరికిన నోరు విప్పని ఎక్సైజ్ అధికారులు. కేసు పక్కతోవ పడుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇలా వచ్చాను మీరు వచ్చాను మన కోఆపరేటివ్ మేడం అందుకే ఇది మనం పెట్టింది. తర్వాత అది కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఎక్కడ నుంచి తెస్తున్నారు గ్యాప్స్? హైదరాబాద్ నుంచి. ఆ పేరు కూడా మా ఫోన్ నెంబర్ వచ్చింది. కళామంటపం మనస్కలిపురం. ఒక్కొక్క బాక్స్కి 6 టిన్నులు ఉన్నాయి. టిన్ను 10 లీటర్. టిన్ అంటే 5 లీటర్లు. అది 5 లీటర్లు మొత్తం 5 లీటర్లు లెక్క పెట్టారా? బాక్స్ లెక్క పెడితే బట్టి బాక్స్కి 6. అన్నీ మొత్తం అన్నీ లాగనా అనకాపల్లి జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయి. నక్కపల్లి మండలం వేంపాటి టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు. పోలీసులను చూసి 2 కార్లలో పరారయ్యేందుకు యత్నించగా దాడి చేసి పట్టుకున్న నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు. పోలీస్ సిబ్బంది 2 నిందితులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 369 కేజీల గంజాయి స్వాధీనం. మార్కెట్లో గంజాయి విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు. అందరికీ నమస్కారం. నిన్న అనగా 23/6/25 మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో మా జిల్లా ఎస్పీ గారు అందించిన సమాచారం మేరకు నక్కపల్లి ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది అంతా కూడా నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. నిర్వహించే క్రమంలో పోలీసులను చూసి ఒక 2 వెహికల్స్ కార్లు మేము ఏదైతే అనుమానించి ఏ వెహికల్స్ కోసం అయితే మేము చెకింగ్ ఆపడానికని మేము ప్రయత్నం చేస్తున్నామో ఆ 2 వెహికల్స్ డ్రైవర్లు కూడా మా పోలీసులను చూసి వెంటనే యూటర్న్ తీసుకొని తిరిగి విశాఖపట్నం వెళ్లే రోడ్ వైపుకి టర్న్ అయి మూవ్ అవుతుండగా మా ఇన్స్పెక్టర్ గారు అలాగే ఎస్ఐ గారు సిబ్బంది అంతా కూడా వెహికల్స్ లో ఇమీడియట్ గా వాళ్ళని సినిమా ఫ్యాక్టరీలో చేర్చేసి వాళ్ళని చేర్చేయడం జరిగింది. ఈ క్రమంలో బెదలపాలెం జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఒక కారు రోడ్డుపై వెళ్తున్న ఒక 2 వీలర్ ఆయన్ని డాష్ ఇచ్చి ఆయన గాయపరిచి వెంటనే ఆయన అక్కడి నుంచి ఆ కార్ని అక్కడ వదిలేసి పక్కనున్న జీడి తోటలోకి పారిపోవడం జరిగింది. 2వ కార్ని మన వారు సక్సెస్ఫుల్ గా వెళ్లి చేర్చేయడం జరిగింది. చేసి పట్టుకున్నారు. అందులో ఉన్న డ్రైవర్ ని విచారించగా డ్రైవర్ పేరు నరేంద్ర, 26 సంవత్సరాలు, బర్తనా టౌన్, ఎత్తువా జిల్లా, ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఆయన డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఆ కార్ని 2 కార్లను కూడా మనం చెక్ చేస్తే టోటల్ గా 369 కిలోల గాంజా వాళ్ళు ఓపెన్ గానే కారు డిక్కీల్లో వేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. శ్రీకాళహస్తి నందుగల ఎన్వీఎస్ కళ్యాణ మండపం నందు శ్రీకాళహస్తి రూరల్ మండలం, శ్రీకాళహస్తి పట్టణం,
తొట్టంబేడు మండలాల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలను గురించి మరియు జనసంఘం వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాలను బీజేపీ నేత రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప కండ్రిగ ఉమా ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలితో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ దేశం కోసం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. దేశం కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే చట్టం అనే నినాదంతో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ దేశం కోసం తన తృణప్రాయంగా ప్రాణాలు అర్పించారని, జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దు కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఘనత జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీకే దక్కుతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి బలిదాన్ దివాస్ అంటే ఈ దేశం కోసం, ఈ దేశ అవినీతి కోసం, ఈ అఖండ భారత్ కోసం ఆయన బలిదానం చేసుకున్నట్టు ఒక మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి. 1901 వెస్ట్ బెంగాల్లో జన్మించి అదేవిధంగా 1953 జూన్ 23 ఆయన మరణం ఒక మిస్టరీ. ఇప్పటికి కూడా ఆయన 370 ఆర్టికల్ ఏదైతే జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన జమ్మూ కాశ్మీర్లో ఈ 370-35 ఆర్టికల్ రద్దు చేయాలి, ఇది దేశానికి రానున్న రోజుల్లో పెను ప్రమాదము అన్న ఉద్దేశంతో శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆయన జమ్మూ కాశ్మీర్కి వెళ్తే అక్కడ ఆయన మరణించడం జరిగింది. ఆయన హత్య చేయబడ్డారు. ఆ రోజు ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు ఆయన 1942 నుంచి 46 వరకు ఇంకా హిందూ ధర్మ జాగరణలో కూడా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి ఆయన వ్యవస్థాపకుడు. జనసంఘ్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యక్తి. జనసంఘ్ పార్టీ ప్రారంభించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎదగడం జరిగింది. దాని మూలకర్త, భారతీయ జనతా పార్టీకి మూలకర్త, మూల వ్యక్తి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఈరోజు ఈ బలిదాన్ దివాస్ని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి బూత్ స్థాయిలో జరుపుకోవాలని జాతీయ పార్టీ ఆదేశంతో, రాష్ట్ర పార్టీ ఆదేశంతో ఈరోజు ఈయన యొక్క బలిదాన్ దివాసాన్ని జరుపుకుంటున్నాము. అదే రకంగా మరి ఆయన పేరు మీద చెట్టు నాటడం జరిగింది. మరి ఈరోజు ఆయన చిత్రపటానికి మరి నివాళులు అర్పించడం జరిగింది. అదే రకంగా ఈరోజు శ్రీకాళహస్తి మండల సమావేశము, తొట్టంబేడు మండల సమావేశం, శ్రీకాళహస్తి టౌన్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలియజేసుకుంటూ జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, జోహార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. శ్రీకాళహస్తి బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం యథావిధిగా హాస్టల్లో టిఫిన్ చేసి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, వార్డెన్ విద్యార్థులను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి.
తర్వాత అప్పుడు ఇక్కడ ఏదో పర్సన్ ఉంటుంది మాకు తెచ్చిచ్చాడు కాసేపు పెట్టుకోమని దాని తర్వాత తీసుకొని పర్లేదు. అబ్బాయి కొద్దు అబ్బాయి అబ్జర్వేషన్ ఎందుకంటే చాలా మంది నాకు ఎంతమంది తీసిన బ్రో ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.